నాగేశ్వర్ గారు నమస్తే అండి. సో నిన్న కేటీఆర్ ఒక కామెంట్ చేశారు, దేశంలో కేసీఆర్లా మరే నేత కష్టపడలేదు, రాష్ట్రాభివృద్ధి కోసం రక్తాన్ని రంగరించారు, విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపించారు అంటూ ఉన్నారు. సో పదే పదే కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ఆ పార్టీ నాయకులు చెప్పుకోవడంలో ఉన్న అంతర్యం ఏంటి, దీనిలో ఉన్న రాజకీయ కోణం ఏంటి? అంటే ఇప్పుడు రాజకీయంగా తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనులు, తమ నాయకుని ప్రత్యేకతలు ఏ పార్టీనే చెప్పాల్సిందే కదా. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారం రావాలి అంటే చేయాల్సినటువంటి బిల్డ్ చేయాల్సిన నరేటివ్ ఏంటి అనుకున్నప్పుడు, ఒకటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ లోపాలని, ప్రభుత్వంలో ఒకవేళ ఏదైనా వర్గం అసంతృప్తి చెందితే వారి సమస్యలను ప్రస్తావించడము, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించడం అనేది ఒక మొదటి లక్ష్యం అవుతుంది. అందుకే ఏ చిన్న అవకాశాన్ని బీఆర్ఎస్ వదలడం లేదు, బీఆర్ఎస్ మీడియా కూడా వదలడం లేదు. ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తులు ఎక్కడో రోడ్డు మీద పడ్డాయంటే దాన్ని 4 రోజులుగా వారు మీడియాలో పెద్ద కథనాలు వేసి నడుపుతున్నారు. అలాగే హామీల అమలు పైన నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో శ్వేతపత్రాల మీద ప్రశ్నిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న కార్యక్రమాల్ని నిరంతరం ప్రశ్నించడం అనేది, ఆ రకంగా ఒక బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలన్నది మొదటి లక్ష్యం. రెండవది, తెలంగాణ అస్తిత్వానికి తామే కర్త కర్మ క్రియ, తమకు మాత్రమే తెలంగాణ అస్తిత్వం పైన పేటెంట్ ఉంది అనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ రాబోయే కాలంలో మరింత ఉధృతంగా చెప్తుంది. అందుకే మీకు తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ పేరు మార్చాలి అనే చర్చ కూడా మీకు మొదలైంది. అంటే బీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్గా మార్చాలి అని ఇవాళ పత్రికల్లో కూడా వచ్చాయి. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పెట్టడం వల్ల ఆ లింక్ తెగిపోయిందా, అనవసరంగా డైవర్ట్ అయ్యామా, బీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదు, అదొక విఫల ప్రయోగము అనే ఆలోచన కూడా బీఆర్ఎస్ వర్గాల్లో వస్తుంది. అలా చేయడం ద్వారా తిరిగి తెలంగాణ అస్తిత్వానికి తామే పేటెంట్దారులమని. అందుకే ఇటీవల కూడా అన్నారు, పార్లమెంట్లో తెలంగాణ బలం గలం బలగం బీఆర్ఎస్ అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చూశాం. పార్లమెంట్లో బలమైన తెలంగాణ వాణి వినిపించాలన్నా కూడా బీఆర్ఎస్ ఉండాలి. అంటే తెలంగాణ అస్తిత్వము, ప్రాంతీయ అస్తిత్వము. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరో జాతీయ పార్టీ ఇంకో బలమైన ప్రతిపక్షంగా ముందుకు వస్తోంది. 2 జాతీయ పార్టీలతో రాజకీయ పోటీలో ప్రాంతీయ అస్తిత్వము, అందులో తెలంగాణ అస్తిత్వము ఒక బలమైన ఆయుధం అవుతుంది అనేది బీఆర్ఎస్ వ్యూహంలాగా కనబడుతోంది. మూడవది బ్రాండ్ కేసీఆర్. ఎన్నికలకు ముందు కూడా బ్రాండ్ కేసీఆర్తోనే వెళ్ళారు. కేసీఆర్ బ్రాండ్ డెఫినెట్గా ఎంతో కొంత బీఆర్ఎస్కి ఈ స్థాయిలో ఓటింగు సీట్లు రావటానికి కూడా ఉపయోగపడింది. చాలామంది అనుకుంటారు కేసీఆర్ బ్రాండ్ వల్లనే ఓడిపోయారని. కేసీఆర్ బ్రాండ్ అనేది బీఆర్ఎస్కు లాభము నష్టము 2గా పరిణమించింది. లాభముగా పరిణమించడం వల్లనే కేసీఆర్ అనే బ్రాండ్తో బీఆర్ఎస్ ఎన్నికలకు పోయింది. కానీ అదే సమయంలో కేసీఆర్ వ్యవహార సరళి అనే ఒక విమర్శగా కూడా ముందుకొచ్చింది. అందువల్ల ఇప్పటికీ కూడా బ్రాండ్ కేసీఆర్ బీఆర్ఎస్కి ఒక పెద్ద అసెట్. సో అందువల్ల ఆ బ్రాండ్ కేసీఆర్ను ముందుకు తీసుకురావాలని, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలని, అంటే జాతీయ స్థాయిలో మోడీ వర్సెస్ రాహుల్ అన్న నరేటివ్ని బిల్డ్ చేసి కాంగ్రెస్ను బలహీనపరచాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందో, రాష్ట్రంలో కూడా ఓడిపోయినా కూడా కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయాలి. అందుకే ఈ మధ్య కేటీఆర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, సీఎం కన్నా కూడా 3 అక్షరాల కేసీఆరే బలం, పవర్ఫుల్ అని చెప్పి. మీకు వార్తలు కూడా వస్తున్నాయి, కేసీఆర్ పార్లమెంటుకు కూడా పోటీ చేయకపోవచ్చు అని, అసెంబ్లీలోనే ఉండి బీఆర్ఎస్ పునర్నిర్మాణానికి, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి తేవటానికి శ్రమించవచ్చు అని కూడా వస్తున్నాయి. సో అందువల్ల బ్రాండ్ కేసీఆర్, తెలంగాణ అస్తిత్వము, బలమైన ప్రతిపక్షము, ఈ 3 అంశాల ఆధారంగా టీఆర్ఎస్ తన పునర్నిర్మాణాన్ని, పునరుత్తేజాన్ని పొందాలి అని చూస్తున్నట్లుగా ఉంది. ఓటమికి 170 కారణాలని గుర్తించాం. సో
విశ్లేషించుకుంటూ ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు సార్. కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు. సో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం కూడా ఓటమికి గల కారణం అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారనుకోవాలా? అంటే ఆ చర్చ మొదటి నుంచి కూడా నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రయోగం చేసి ఏం సాధించాను అంటే, బీఆర్ఎస్ ప్రయోగం విజయవంతం అయ్యి ఉంటే తెలంగాణలో బలపడటానికి ఉపయోగపడేది. కానీ అటోమో బీఆర్ఎస్ ప్రయోగం విజయవంతం కాలేదు. ఇంతవరకు ఏ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ పెట్టాక కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలు జరిగాయి ఇటీవల. సో ఏ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఒక మహారాష్ట్రలో కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మినహా, ఇక ఒక్క మహారాష్ట్ర మినహా దేశంలో ఎక్కడ భారీ సభలు కూడా ఒక్కటి కూడా పెట్టలేదు. మా కేసీఆర్ వేరే రాష్ట్రాలను పర్యటించలేదు కూడా. అంటే ప్రయోగం తర్వాత ప్రయత్నం కూడా జరగలేదు. తర్వాత కేసీఆర్ కర్ణాటక ఒక పెద్ద వైఫల్యం. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. కుమారస్వామి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిగా మారిన సమావేశానికి కూడా హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఖమ్మం మీటింగ్కి అటెండ్ కాలేదు. ఈలోగా ఆయన బీజేపీతో సంప్రదింపులు అప్పటికే మొదలయ్యాయి. ఎన్నికల తర్వాత ఆయన వెళ్ళి బీజేపీతో కలిశాడు. ఆ మధ్య కర్ణాటకలో జేడీఎస్తో కలిసి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, చివరకు జేడీఎస్కు మద్దతు ఇస్తుందని, ఇలా రకరకాల వార్తలు వచ్చి చివరికి కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏమీ చేయలేదు. మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే కాస్తంత యాక్టివిటీ ఉంది. అందువల్ల బీఆర్ఎస్ ఈజ్ ఎ బిగ్ ఫెయిల్యూర్. మన కళ్ళ ముందు కనబడుతుంది కదా. దేశమంతా తిరుగుతాం, రైతు స్వరాజ్యం తెస్తాం, అసలు కాంగ్రెస్కు బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం మేమే, రెండు పార్టీలు దేశాన్ని ఫెయిల్ చేస్తాయి, చైనా ఎలా అభివృద్ధి అయింది, అమెరికా ఎలా అభివృద్ధి అయింది, జపాన్ ఎలా అభివృద్ధి అయింది, ఇవన్నీ చెప్పారు. అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఎక్కడ ఏమీ జరగలేదు. సో ఎవరో ఒకరు ఓడిపోయిన వారు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎక్కడ టికెట్ రానోడు అక్కడ ఇక్కడ చేరినమాట నిజం. ఒక్క మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ చేరాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయి బీజేపీలో చేరినట్టున్నాడు. సో అందువల్ల కొత్త తరము, కొత్త రక్తాన్ని అట్రాక్ట్ చేసింది ఎక్కడా లేదు. కొంతమంది అసంతృప్త రాజకీయ నాయకులతో, ఆయా పార్టీల్లో పదవులు రాని రాజకీయ నేతలతో ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్గా బీఆర్ఎస్ పనిచేసింది. మహారాష్ట్ర ఇలాంటి స్టేట్లో, వేరే రాష్ట్రాల్లో అయితే పెద్దగా ఎవరు నాయకులు వచ్చింది కూడా కాదు. ప్రగతి భవన్ వేదికగా ఒక పెద్ద కార్యక్రమం, రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు కేసీఆర్ని కలిసిపోతున్నారని. సో అందువల్ల క్రియేట్ చేసిన ఆప్టిక్స్ గ్రౌండ్ మీద జరిగింది ఈ రెండింటి మధ్య చాలా తేడా కనబడుతుంది, చాలా అబ్నార్మల్ తేడా. అందువల్ల ఒక రకంగా అది హాస్యాస్పదంగా మారిపోయింది బీఆర్ఎస్ ప్రయోగం. గ్రౌండ్ క్రియేట్ చేసిన ఆప్టిక్స్తో ఇక రేపో మాపో కేసీఆర్ ప్రధాని అయిపోతాడు, అసలు దేశమంతా హైదరాబాద్, తెలంగాణ చుట్టే చూస్తుంది, అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి, అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వచ్చి బీఆర్ఎస్లో చేరబోతున్నారు, కేసీఆర్తో చర్చలు జరుపుతున్నారు. ఈ రకమైన రాజకీయ వాతావరణం క్రియేట్ చేశారు. కానీ రియాలిటీలో జరిగింది ఏంటి? రియాలిటీలోమో గ్రౌండ్ పైన ఏదీ లేదు. సో ఇది ఒక రకంగా విఫల ప్రయోగంగా బీఆర్ఎస్ కనబడ్డది. ఈలోగా జరిగిన నష్టం ఏంటి? లాభం జరగలేదు. తెలంగాణ అనే పేరే పార్టీలకి వెళ్ళిపోవడం, తీవ్రమైన విమర్శలకు కారణమైంది. పేరుబంధమే కాదు, పేగుబంధం కూడా పోయింది అని రేవంత్ రెడ్డి వాళ్ళు టార్గెట్ చేయడం మొదలైంది. అప్పటిదాకా తెలంగాణ అస్తిత్వం ఆధారంగా, ప్రాంతీయవాదం ఆధారంగా జాతీయ పార్టీలను ఎదుర్కొనే బలమైన నరేటివ్ టీఆర్ఎస్ కోల్పోయింది. సో దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత బాగా ఉంది, దాని నుంచి దృష్టిని మళ్లించడానికే ఈ ఎత్తుగడేస్తున్నారు అన్న విమర్శలకు కూడా ముట్టగట్టుకున్నారు. అందువల్ల ఏ రకంగా చూసినా బీఆర్ఎస్ ప్రయోగం సక్సెస్ కాలేదు, అది పూర్తి వైఫల్యంలాగా కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణలో పార్టీని మళ్ళీ అధికారంలోకి రప్పించడం వదిలేసి ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ తిరిగితే ఉన్నది పోయే ప్రమాదం కనబడుతుంది. అందుకే బహుశా వ్యూహం మార్చుకుంటున్నట్లుగా కనబడుతుంది. మనం ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం. మొదట్లో కేసీఆర్ మహారాష్ట్ర నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తారు, మెదక్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు కేసీఆర్ ఎంపీగానే చేయడు, కేటీఆర్ చేస్తాడు, బీఆర్ఎస్ పేరే మార్చాలి. అయితే నా అంచనా ఇప్పటికీ ఒక నిర్ణయం వచ్చిందని నేను అనుకోను.
బీఆర్ఎస్ ఉంచాలా వద్దా, టీఆర్ఎస్గా మారాలా వద్దా అని. ఈ రకమైన భిన్నమైనటువంటి ఆలోచనలు డిస్కషన్ అయితే మీకు తెలంగాణలో పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీలో జరుగుతున్న మాట నిజం. ఎందుకంటే అప్పుడేమో బీఆర్ఎస్ అధికారంలో ఉంది, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఛాలెంజ్ వచ్చింది. లోక్సభ ఎన్నికలకు ఏమని చెప్పి ఓట్లు అడుగుతాం, బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోరు ఉండగా తాము ఏమని చెప్పి ఓట్లు అడగాలి, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంటి, ఈ ప్రశ్న 2019 లోక్సభ ఎన్నికలప్పుడు కూడా వచ్చింది. రావడం వల్లనే 7 సీట్లు బీజేపీ కాంగ్రెస్కి వెళ్ళాయి, 9 సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. అది అధికారంలో ఉన్నప్పుడు ఆ సమస్యలు ఉండడం వల్ల మాకు కూడా జాతీయ రాజకీయాల్లో పాత్ర ఉంది. ఓ ఫెడరల్ ఫ్రంట్ అని కొన్ని రోజులు, బీఆర్ఎస్ అని కొన్ని రోజులు కార్యక్రమాలు నడిపారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేవరకు ఓడిపోయి ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తామే 3వ జాతీయ పార్టీ అని చెప్పుకుంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే రాష్ట్రంలోనే ఓడిపోయారు కనుక. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు కూడా బీజేపీకి కాంగ్రెస్కు వ్యతిరేకంగా తామే ఒక జాతీయ ప్రత్యామ్నాయం అన్న నరేటివ్తో ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్ళలేదు. వెళ్తే హాస్యాస్పదం అవుతుంది, ప్రజలు అంగీకరించరు. అందువల్ల ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అంటే 2 జాతీయ పార్టీల మధ్య పోరాటంలో తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ వాదము బలంగా పార్లమెంట్లో వినిపించడము అన్న నెరేటివ్తో వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే భారత రాష్ట్ర సమితి కన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరుంటే ఉపయోగం అనే అంచనాకు టీఆర్ఎస్లో లేదా ప్రస్తుత బీఆర్ఎస్లో కొంతమంది వస్తున్నట్లుగా కనబడుతుంది. ఫైనల్గా ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలి, ఏ స్ట్రాటజీ అనుసరిస్తే ఉపయోగపడుతుంది. 2014-18లో తెలంగాణ తెచ్చిన పార్టీగా టీఆర్ఎస్, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్, తెలంగాణ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది సార్. ఇప్పుడు ఒకవేళ జాతీయ స్థాయి రాజకీయాల్లో బీఆర్ఎస్ ఉండాలి అనుకుంటే దాన్ని అలాగే ఉంచి రాష్ట్ర రాజకీయాలకు తెరాసాను తెర మీదకి తీసుకొచ్చే విషయాన్ని ఆలోచించాలి. ఇదో ప్రపోజల్ సార్. దీనిలో ఉన్న న్యాయపరమైన, సాంకేతికపరమైన తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టి మహారాష్ట్రలో రాజకీయాలు ఎలా చేస్తారు అంటే జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్, తెలంగాణ రాజకీయాలకు టీఆర్ఎస్ 2 పార్టీలు ఎట్లుంటాయి? అదే సార్, ఇది వచ్చిన వార్త నేను చెప్తున్నాను. వార్త రాసేవా 2 పార్టీలు ఎలా ఉంటాయి చెప్పండి? అవును సార్. ఒకే నాయకుడు 2 పార్టీలు ఉంటారా? అదేమి రాజకీయ పార్టీ కదండి, ఒకటే ఉంటుంది. నేను న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసి పేపర్లో వచ్చినా అది అంతకన్నా తెలియదు ఆర్టికల్ రైట్ సార్. ఏ పేపర్లో వచ్చిందా? అసలు 2 పార్టీ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ సైమల్టేనియస్గా ఎట్లుంటాయి నాకు అర్థంగా నడుస్తుంది. ఇంకా నేనే నెంబర్ 2, సీఎం తర్వాత నేనే, నాదే బలమైన శాఖ, మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు అని చెప్పేసి. సో సీఎం తర్వాత ఎప్పుడైనా డిప్యూటీ సీఎం ఉంటారు, కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే పదే నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటూ ఉన్నారట సార్. ఆ వార్త మనం చూస్తూ ఉన్నాం. అందుకే నెంబర్ 2 పత్రికలో వచ్చిందన్నది ముఖ్యం కదా, మీకు తెలుసు కదా. నమస్తే తెలంగాణ, అంతే మరి అది దాన్ని బట్టి అర్థమైపోతుంది. నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త సాధారణంగా అది బీఆర్ఎస్ పత్రికలో మాత్రమే వచ్చింది. నాకు తెలిసినంత వరకు వేరే పత్రికలు ఎక్కడ వచ్చినట్లేదు. సార్ అందువల్ల వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపిస్తారు. మరి మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే నేనే నెంబర్ 2 అన్నట్లుగా ఎక్కడన్నా బయటలుంటే నేను రియాక్ట్ కాగలను. బయట లేకుండా ప్రతిపక్ష పత్రికలో వచ్చిన వార్తను మనము విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో, కాదు విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్తో తీసుకోవాలి. ఎందుకంటే అది ఎంతవరకు నిజంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలా అంటున్నాడా, అలా అన్నుంటే మరి బోలెడు వీడియోలు వస్తాయి కదా. నా దృష్టికి అయితే రాలేదు. బట్ స్టిల్ ఎవరు నెంబర్ 2 అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నెంబర్ 2లు ఉండరు. రాజకీయాల్లో మనం అంటున్న ఈ భాష, కానీ పార్లమెంటరీ డెమోక్రసీ ప్రకారం చీఫ్ మినిస్టర్ ఇస్ ద ఫస్ట్ అమంగ్ ద ఈక్వల్స్. మిగతా క్యాబినెట్ మంత్రులందరూ సమానమే. మన దగ్గర ఇంకా లేదు, కానీ ఇప్పుడు బ్రిటన్లో చూడండి, ఈ మధ్య రిషి సునక్ ప్రభుత్వంలో మాజీ ప్రధాని వచ్చి చేరాడు. ఆయన మాజీ ప్రధానమంత్రి వాళ్ళ రిషి సునక్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా చేరాడు. ఇది బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీలో మనం చూసాం. మన దగ్గర అంత సులభం కాదు అది. అందువల్ల నెంబర్ 2 అనేది కాన్స్టిట్యూషనల్గా పార్లమెంటరీ డెమోక్రసీలో నెంబర్ 2. ఈవెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా రాజ్యాంగబద్ధమైన అస్తిత్వం ఏమీ లేదు. అందుకే మీరు గమనించండి, బట్టి విక్రమార్క ప్రమాణం చేసేటప్పుడు కూడా నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు తప్ప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనలే. మీరు అప్పుడు అలాంటి చూడండి. సో ఎక్కడ నేను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నానన్న పదమే వాడలే.
ఎందుకంటే రాజ్యాంగ రీత్యా ఉప ముఖ్యమంత్రి అనేది లేదు, అది పొలిటికల్ అపాయింట్మెంట్. అందువల్ల మంత్రిగా మాత్రమే బట్టి విక్రమార్క ప్రమాణం చేశారు. తర్వాత ఒక ఏదో ఆర్డర్ వస్తుంది ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని. అయితే ఆయన రేవంత్ రెడ్డి తర్వాత ఆయనే ప్రమాణం చేశాడు కనుక ఆర్డర్లో ఆయన నెంబర్ 2గా ప్రమాణం చేశాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రమాణ స్వీకారం కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో జరగదు కదా. సో ఆయా మంత్రుల ప్రాధాన్యతను బట్టి జరుగుతుంది. అందుకే మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం చేసింది బట్టి విక్రమార్క. ఆయన ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక్కడే ఉప ముఖ్యమంత్రి. మొదట్లో అన్నారు సీతక్క ఇతరులు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతారని. సో అందువల్ల టెక్నికల్గా టెక్నికల్గా చూసినప్పుడు బట్టి విక్రమార్క నెంబర్ 2 అవుతాడు. ఇక ఆయా రాజకీయాలను బట్టి వాటి ప్రాబల్యం ఉంటుంది. ఉదాహరణకు కేసీఆర్ క్యాబినెట్లో మొదట్లో రాజయ్య, తర్వాత కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. టెక్నికల్గా చూసుకుంటే వాళ్ళు నెంబర్ 2. కానీ కేటీఆర్ కన్నా వాళ్ళు మహమూద్ అలీ పవర్ఫులా, హరీష్ రావు కన్నా మహమూద్ అలీ పవర్ఫులా? ఆ మాటకొస్తే ఆ కేసీఆర్ క్యాబినెట్లో చాలామంది మంత్రుల కన్నా కూడా మహమూద్ అలీ పవర్ఫుల్ కాదు. కానీ ఆయన మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే సామాజిక వర్గాల రీత్యా బ్యాలెన్సింగ్ కొరకు కూడా అలా చేస్తుంటారు. మీకు అలాగే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులానికి ఉప ముఖ్యమంత్రి ఉంటారు. సో ఎవరికి ఏ అధికారం ఉండదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలలో నెంబర్ 2లు అంటూ ఆ వారసులు ఏవైనా ఉంటే ఉండాలి తప్ప మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కొడుకును డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. అందువల్ల డిప్యూటీ అనేది ఒక పొలిటికల్ థింగ్. సో అందువల్ల ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను నెంబర్ 2 అని చెప్పాడు అనుకోండి, డెఫినెట్గా ఒక ఫ్యాక్ట్ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటిసారి మంత్రి అయినా ఆయనకు చాలా కీలక శాఖ అయితే ఇచ్చాడు, అది నిజం. ఇప్పుడు ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. సాధారణంగా ఫైనాన్స్, హోము, రెవెన్యూ, మనలాంటి స్టేట్లో ఇరిగేషను, ఇది బలమైన ప్రధానమైన శాఖలుగా భావిస్తారు. సో అందులో ఆయనకు బలమైన కీలకమైన రెవెన్యూ శాఖ ఇచ్చారు. సో అందువల్ల ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ శాఖకు మాత్రం మంత్రి అయ్యాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో రకరకాల రాజకీయ స్నేహాలు, రాజకీయ మైత్రులు కూడా ఉంటాయి. బట్ ఎవరు నెంబర్ 2 అనేది చూసినప్పుడు ఒకటి కాన్స్టిట్యూషనల్గా నెంబర్ 2 ఉండరు. పొలిటికల్గా చూస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నెంబర్ 2 అవుతారు. ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎవరవుతారు అనేది కాలమే నిర్ణయించాలి. రైట్ సార్. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంబటి రాయుడు భేటీ అయ్యారు సార్. జనసేనలో చేరిక మీద అయితే క్లారిటీ ఇవ్వలేదు. క్రికెట్ ఆడాలి కాబట్టి, దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్ I20లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి రాజకీయాలకు దూరం అని ప్రకటించిన 2 రోజులకే పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం. సో ఆయన కామెంట్ చేసింది ఏంటంటే సార్, వైసీపీ ఐడియాలజీతో ఇమ్మడలేకపోయా, పవన్ ఆలోచనలు నాకు నచ్చాయి అని చెప్పేసి. ఈ వ్యవహారం మీద మీ విశ్లేషణ ఏమై ఉంటుంది? అంటే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానన్నలే, మీరు ఆ స్టేట్మెంట్ చూడండి. తాత్కాలికంగా దూరంగా ఉంటారు ఫర్ లిటిల్ వైల్, కొంత సమయం అయిపోయి ఉంటుంది. 2 రోజులు టోర్నీ అయ్యే వరకైనా వెయిట్ చేయాలి అంటే అందరికీ తెలుసు, పైకి చెప్పే స్టేట్మెంట్లు వేరు. క్రికెట్ ఆడటానికి ఆయనేమి వైసీపీకి దూరం కాలే. నేను మన ప్రోగ్రాంలోనే అన్నాను, క్రికెట్ ఆడటానికి ఆయన రాజకీయాలు దూరం కాలే. దుబాయ్ ఇంటర్నేషనల్ లీగ్ IL T20లో పాల్గొనాలి అంటే నువ్వు ఏ పార్టీలో సభ్యుడిగా ఉండకూడదని నిబంధన లేదు. అందువల్ల రాజకీయ పార్టీలో సభ్యత్వం ఉండడం ఉండకపోవడంతో క్రీడా పోటీలకు సంబంధం లేదు. అందువల్ల ఆయన అందరికీ ఆ కారణం చెప్పాడు తప్ప రియాలిటీ మనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఆయన వైసీపీ ఐడియాలజీలు ఇమ్మడలేదు, ఉన్నదే 10 రోజులు. ఆయన ఐడియాలజీ ఏంటి, ఇమ్మడకపోవడం ఏంటి? సో అందువల్ల 10 రోజుల్లోనే వైసీపీ ఐడియాలజీ ఇమ్మడకపోవడం ఉంటుందా? సో అందువల్ల వైసీపీ ఆలోచనలు తన ఆలోచనలు కలవయి అన్నాడు. 10 రోజుల్లో ఏం ఆలోచనలు పంచుకున్నాడు అంబటి రాయుడు? ఆయన ఆలోచనలు ఏంటి, జగన్ ఆలోచనలు ఏంటి? ఒక టేబుల్ వేసి ఇంకో ఆలోచన 1 జగన్, ఆయన ఇది చేయాలనుకుంటున్నాడు. అంబటి రాయుడు దానికి ప్రత్యామ్నాయంగా ఇది చేయాలనుకుంటున్నాడు అని ఏదైనా ఎక్కడన్నా టేబుల్ వేసి మనకి ఏమైనా ఎవరైనా చెప్పారా? అందువల్ల ఏ ఆలోచనలు నచ్చి వైసీపీలో చేరాడు, ఏ ఆలోచనలు నచ్చక వైసీపీ నుంచి దూరం అయ్యాడు, అది కూడా 10 రోజులలోనే. ఏ వైసీపీ సిద్ధాంతాలు నచ్చి చేరాడు, ఏ వైసీపీ సిద్ధాంతాలలో ఇమడలేక బయటకు వచ్చాడు. సో
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్లో నచ్చుతున్నాయని, రేపు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వకపోతే ఆయనకు కూడా నచ్చవు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కూడా నేను ఇమ్మడలేదు అంటాడు. సో అందువల్ల అంబట్రాయుడు క్రికెట్ ప్లేయర్ అయినా పొలిటీషియన్ యొక్క ట్రూ కలర్ ప్రజెంట్ చేస్తున్నాడు. బహుశా రాజకీయాల్లో సక్సెస్ అవుతానుకుంటాను. అండ్ అంబట్రాయుడు ఒక్కడే ఇలా ఉంటారని అనను. ఇప్పుడు కేశినేని నేను ఇప్పుడు నిన్నటిదాకా తెలుగుదేశం ఎంపీ, సో ఇవాళ చంద్రబాబు నాయుడు తిడుతూ జగన్ మెచ్చుకుంటూ వెళ్ళడం లేదా? కర్నూలు ఎంపీ నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇవాళ జగన్ తిట్టడం లేదా? అందువల్ల రాజకీయ నాయకులు ఈ రకమైన వైఖరి అనేది సర్వసహజం రాజకీయాల్లో. సో అందువల్ల అంబట్రాయుడు రాజకీయాల్లో చేరుతున్నాడు కనుక రాజకీయాలకు సూటబుల్ అయ్యేటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు తన ఆలోచనలు కలిసాయని 10 రోజుల ముందు ఎందుకు కలవలేదు? 10 రోజుల ముందు జగన్ ఆలోచనలు అంబట్రాయుడు ఆలోచనలు కలిసి 10 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచనలు అంబట్రాయుడు ఆలోచనలు ఎందుకు కలుస్తాయి? జనసేన నుంచి ఏమన్నా గుంటూరు ఎంపీ ఇస్తారంటే ఆలోచనలు కలుస్తాయి, ఇవ్వను అంటే ఆలోచనలు కలవవు. అందువల్ల గుంటూరు ఎంపీ ఇచ్చినట్టుంటే జనసేన సిద్ధాంతాలు ఇముడుతాడు, లేకపోతే ఇముడడు. అందువల్ల అల్టిమేట్గా అందుకే ఆయన ఈజ్ టేకింగ్ హిస్ టైం. చేరి మళ్ళీ ఇవ్వనంటే మళ్ళీ బయటకు వచ్చిన కన్నా చూద్దామనే ఆలోచన ఉండొచ్చు. అందువల్ల ఇట్స్ ఆల్ పొలిటికల్గా వారి వారి ప్రయోజనాలు చూసుకునే వ్యవహారమే. ఇక క్లారిటీ ఏమన్నది, జనసేన కలిసి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఒకటే రకంగా ఉన్నాయన్న తర్వాత ఇంకా క్లారిటీ మీకు లేదంటే నేనేం చేయలేను. క్లారిటీ అందరికీ ఉంది కదా స్పష్టంగా. ఆయన జనసేనలో చేరుతాడు. ఎప్పుడు చేరుతాడు, ఎందుకు ఆగుతున్నాడు అంటే ఆయనకు ఏదో ఒకటి క్లారిటీ రావాలి కదా. మన క్లారిటీ వచ్చింది, ఆయన క్లారిటీ రావాల్సింది ఏంటంటే టికెట్ మీద క్లారిటీ రాకుండా క్లారిటీ లేకుండా కమిట్మెంట్ ఇవ్వడం ఎందుకు? ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యి క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారు? ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి క్యాన్సిల్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ పెట్టి మళ్ళీ క్యాన్సిల్ అయితే ఎట్లా అని. అంటే వైసీపీలో హామీ టికెట్ మీద గ్యారంటీ ఇవ్వకుండా పార్టీలో ముందు జాయిన్ అయిపోయారు. అంటే గ్యారంటీ ఇచ్చారు, తర్వాత టికెట్ రాదని అనుకున్నారు కాబట్టి ఇప్పుడు టికెట్ వస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే పార్టీలో చేరుకుండవచ్చు. అందులో అనుమానం ఏమున్నది? టికెట్ వస్తానని అప్పుడు టికెట్ రావాలంటే పవన్ కళ్యాణ్ చేతుల్లో లేదు కదా. టీడీపీతో ఇంకా అండర్స్టాండింగ్ సీట్ల ఏవో ఎంపిక కాలే. ఇప్పుడు గుంటూరు ఏమో తెలుగుదేశం సిట్టింగ్ సీటు, మరి తెలుగుదేశం సిట్టింగ్ సీట్ను టీడీపీ జనసేనకి ఇస్తుందా? అంటే ఇక్కడ గల్లా జయదేవ్ పోటీ చేయను, ఆయన చేయకపోయినా టీడీపీ సిట్టింగ్ సీట్ కదండి. ఆయన కాకపోతే ఇంకోరు చేస్తారు. సమస్యలో గల్లా జయదేవ్ కొరకు ఆ సీట్ లేదు కదా. ఆ సీటు తెలుగుదేశం సిట్టింగ్ సీటు. తెలుగుదేశం సిట్టింగ్ సీటు కనుక ఆ పార్టీ మరి జనసేనకు వదులుకుంటుందా, లేదా అంబట్రాయుడిని ఎక్కడన్నా మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెడతారా, లేదా మేము అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామంటారా? సో రాజ్యసభకు ఇస్తారని కూడా అప్పుడు వైసీపీలో చర్చ నడిచింది. సమస్య ఏంటంటే అంబట్రాయుడుకున్న కరిష్మా ఎంత, ఆయన వల్ల ఎన్ని ఓట్లు వస్తాయనేది రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటాయి. రాజకీయ పార్టీలు అన్నీ జమా లెక్కలే ఉంటాయండి. ఎవరిని కలుపుకుంటే ఎన్ని ఓట్లు వస్తాయని ఈ జమా లెక్కల్లో ఆయన ఇమిడాలు మొదలు. సో అందువల్ల ఇనీషియల్గా అయితే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే కాపు ఫ్యాక్టర్. సో ఇద్దరికి జనసేనకు వెనకాల ఉన్న కాపు ఫాలోయింగ్, అంబట్రాయుడు కాపు ఫాలోయింగ్ కనుక అదనంగా అంబట్రాయుడు ఏం తేగలడు జనసేనకు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ను చూసి ఓట్లు వేయని వాళ్ళు అంబట్రాయుడు చూసి ఎంతమంది ఓట్లేస్తారనే పాయింట్. వైసీపీ ఎందుకు ప్రయత్నించిందంటే కాపుల్లో ఒక ప్రామినెంట్ ప్లేయర్ కనుక ప్లాన్ వేసింది. సో పవన్ కళ్యాణ్కు అదనంగా అంబట్రాయుడు తేగలిగేటువంటి వాల్యూ అడిషన్ ఏంటి, అది జనసేన కూడా చూసుకుంటుంది కదా. అందువల్ల పవన్ కళ్యాణ్తో వచ్చే ఓట్లు వస్తాయి, జనసేనతో వచ్చే ఓట్లు వస్తాయి, అదనంగా అంబట్రాయుడుతో ఓట్లు రావాలి, అప్పుడే ఆ పార్టీ ఆలోచిస్తుంది. అందువల్ల ఆ జమా లెక్కలు ఇంకా తేలినట్లేవు. అందుకే బహుశా ఈలోగా క్రికెట్ కంప్లీట్ చేసుకొని వస్తాడనుకుంటాను. రైట్ సార్. రాయుడు డైరెక్ట్గా వచ్చి జనసేనలో జాయిన్ అయితే అది ఒక వార్త సార్. ఆయన వైసీపీలోకి వెళ్ళి పట్టుమని 10 రోజులు కూడా కాకుండానే బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ని కలవడం అది సంచలనమైంది సార్. అంటే ఆటోమేటిక్ అది ఒక వైసీపీ ఒక పార్టీ నుంచి వెళ్ళొచ్చేసి మరో పార్టీలో చేరితే నాస్తికుడు ఆస్తికుడు అయినట్టు కదా. సో అందువల్ల ఆ రకమైన మోర్ అట్రాక్షన్ ఉండొచ్చు అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదో అంబట్రాయుడు చుట్టూ తిరుగుతున్నట్లు మనం భ్రమల్లో ఉండడం ఎందుకు. రైట్ సార్. అదే అంటే 2-3 రోజులుగా అదే పెద్ద సెన్సేషన్ అయింది కదా. యా. ఇక వైసీపీ భారతీయ జనతా పార్టీకి బి టీం అని ఆరోపిస్తూ ఉన్నారు సార్ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్.
ఎలా చూడాలి అంటే బి టీం జగన్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా టీంలు ఉన్నాయి బీజేపీకి. ఒక్క బి టీం ఏందండి, ఎవరన్నా బి అనొచ్చు, ఎవరన్నా సి అనొచ్చు. అసలు అన్ని టీంలు బీజేపీ తరఫునే ఆడుతున్నాయి కదండి. ఆంధ్రప్రదేశ్లో బి టీంలు ఏమి ఉండవు. అన్ని టీములు ఇప్పుడు వైసీపీ బీజేపీకి అనుకూలమే, జనసేన టీడీపీ అనుకూలమే, జనసేన అనుకూలమే. నేనేం విమర్శ చేయడం లేదు. మీరు పార్లమెంట్లో లాస్ట్ 5 years తీసుకోండి, ఓటింగ్ వచ్చిన సందర్భాలు వైసీపీ టీడీపీ ఎటు ఓటేసే చూడండి. నాకు గుర్తున్నంత వరకు అన్ని సందర్భాల్లోనూ దాదాపు అన్ని సందర్భాలు ఏదైనా 1-2 తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ వైసీపీ టీడీపీ ఒకే రకంగా ఓటేస్తాయి కదా. ఇటీవల కాలంలో చాలా క్లియర్ కదా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకోండి, మీరు ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చూడండి, చివరకు అవిశ్వాస తీర్మానంపై కూడా వైసీపీ టీడీపీ ఒకే రకంగా ఓటేశారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు బీజేపీ ఎంపీలే. ఇప్పుడే కాదు, రేపు మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తే 25 ఎంపీలు మళ్ళీ బీజేపీ ఎంపీలే, అనుమానమే లేదు. లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన పెద్ద ఉద్యమంలో ఎవరైనా నడిపారా? మీరు పవన్ కళ్యాణ్ ఒకసారి పోయి వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చారు తప్ప ప్రత్యేక హోదా పైన పెద్ద ఉద్యమం ఎవరైనా నడిపారా? ఇంతవరకు మోడీ ప్రభుత్వ విధానాల్ని ఈ లాస్ట్ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ తప్పట్లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎన్డీఏలోనే ఉన్నాడు, ఆయన బీజేపీ మిత్రపక్షం. మోడీ ప్రభుత్వ విధానాల్ని జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ విమర్శించిన ఒక్క ఉదాహరణ చెప్పండి నాకు, ఒకటి. ఇంతవరకు ఒక సింగిల్ స్టేట్మెంట్ చూడండి. ఇప్పుడు మనకు పక్క రాష్ట్రం తెలంగాణ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ఎన్నిసార్లు మోడీని విమర్శించారో చూడండి. రెండు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు కూడా మోడీ విధానాలు విమర్శించాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, వైసీపీ నేతలు, అటు చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ ఏనాడైనా పొరపాటున కూడా మోడీని ఒక్క మాట అన్నారా? మరి ఇక మీ టీమే కదా, అందరూ ఒకటే టీము. సో ఆడ బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన 4, ఢిల్లీలో ఒకటే టీం. 5 అమరావతి, విజయవాడకు వస్తే టీంలు మారుతాయేమో, కానీ ఢిల్లీలో అందరూ ఒకటే టీం. వైసీపీ, టీడీపీ, జనసేన కూడా బీజేపీ టీంలో టీం మోడీలో భాగమే చంద్రబాబు, జగన్ కూడా. సార్, ఇక వైసీపీలో టికెట్లు కన్ఫర్మ్ చేస్తున్న క్రమంలో చాలామంది సిట్టింగ్లు పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు సార్. రీసెంట్గా వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీని వెళ్ళిపోయారు. దాన్ని వార్తగా చూస్తూ ఉన్నాం సార్. మరో బీసీ బలి, ఓసీ నేతకు జగన్ ఆహ్వానం. వైసీపీని వీడిన పద్మశాలి ఎంపీ సంజీవ్ కుమార్ ఇక్కడ కులాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల్ని మారుస్తున్న క్రమంలో బలహీన వర్గాల వారినే టార్గెట్ చేస్తూ ఉన్నారు అనే ఈ ఆరోపణను ఏ రకంగా చూడాలి సార్? ఏ పేపర్లో వచ్చింది ఆ వార్త? ఆంధ్రజ్యోతి. మరి అంత అర్థమైంది కదండి, ఇంకా వేరే వివరణ ఎందుకు? అందువల్ల మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అప్పుడు పద్మశాలి ఎంపీని తీసి కమ్మ ఎంపీ నేను పెట్టలే కదా కర్నూలులో. విజయవాడలో కేసీఆర్ ఎంపీ అగ్రవర్ణం ఉన్నారు కూడా అందరూ తెలుసు. సో విజయవాడలో ఎంపీ పద్మశాలిని తీసిన చోట కమ్మాలే పెట్టలే. ఆ రెండు ఒకే రోజు జరగచ్చు పరిణామాలు. ఒకే రోజు జరగడం వేరు, ఒకరిని తీసి మరొకరిని పెట్టడం అని మనం కామెంట్ చేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? నిజంగానే కర్నూలులో బీసీ ఎంపీని తీసి ఆడ ఓసీకి టికెట్ ఇస్తే అన్న కొంత అర్థం ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు పూర్తిగా, ఎందుకంటే ఓవరాల్గా 25 ఎంపీలు. రేపు జగన్మోహన్ రెడ్డి 25 ఎంపీల్లో ఎంతమంది బీసీలు ఉన్నారు? రేపు 2024 లోక్సభ ఎన్నికలకు మళ్ళీ ఎంతమందిని బీసీ అభ్యర్థులు పెడతారు? ఇది లెక్క వేసి ఒకవేళ బీసీ అభ్యర్థుల్ని కనుక తక్కువ మందిని పెడితే ఖచ్చితంగా అన్యాయం చేసినట్లే, అనుమానం లేదు. కానీ అసలు ఒక చోట కర్నూలులోనే ఇంకా వేరే అభ్యర్థి ఎవరో చెప్పలేదు. సో అందువల్ల విజయవాడలో కేశినేని నాని చేరితే, కర్నూలులో సంజీవ్ కుమార్ పోతే పద్మశాలిపై కమ్మ వచ్చినట్టు ఎట్లవుతుందని నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే, సో అదో రోజు సేమ్ డే పరిణామం జరిగితే అయిపోతుందా? సో అందువల్ల అది ఏ రకంగా లింక్ కలిపినట్లు అవుతుందో నాకు తెలియదు మరి. అందువల్ల ఇప్పుడు రేపు 151 మంది ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 151 ఎమ్మెల్యేల్లో ఎంతమంది బీసీలను ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వలేదు అనేది లెక్కలేస్తున్నారు. కానీ అక్కడ మళ్ళీ ఎవరికి ఇచ్చారన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మళ్ళీ అక్కడ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వరు కదా.
ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా క్వశ్చన్, ఎస్సీ ఎస్టీలు అయితే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వరాదు. మరి అది కులం ప్రాతిపదికగా డినై చేసినట్టు ఎట్లా అవుతుంది, పర్సన్ ప్రాతిపదికగా డినై చేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సీట్లలో టికెట్లను సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, వేరే అభ్యర్థులు పెట్టారు. అది కులం ప్రాతిపదికగా మార్చినట్టు ఎలా అవుతుందో నాకు అస్సలే అర్థం కావడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎస్సీ ఎస్టీలో పెట్టాలండి, వేరే వాళ్ళు పెట్టడానికి స్కోపే లేదు. అందువల్ల అన్పాపులర్గా భావించబడ్డ అభ్యర్థుల్ని వదిలేయడమే. అలాంటైతే మరి కాపు రామచంద్రారెడ్డి అన్న రెడ్డే కదా, నిన్నగాక మొన్నగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జగన్ విమర్శించిండు. మరి ఇప్పుడు ఈ పత్రిక రాసేటప్పుడు రెడ్డి అవుట్ కమ్మ ఇన్ అని రాయాలి కదా. జగన్ వెనకాల నార్మల్గా రెడ్లు ఉంటారు, చంద్రబాబు వెనకాల కమ్మాలు ఉంటారు అనుకున్నప్పుడు మరి కమ్మ నాయకుడు వచ్చి వైసీపీలు చేయడం ఏంటి, రెడ్డి నాయకుడు వైసీపీ నుంచి వెళ్ళడం ఏంటి? మరి ఇదే పత్రికలు రావాలి, రెడ్లు అవుట్, కాపు రామచంద్రారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, రెడ్లంతా పోతున్నారు అని రాయాలి కదా. సో రెడ్డి పద్మశాలి అవుట్, అగ్రవర్ణం ఇన్ అన్నప్పుడు మరి కమ్మ ఇన్ రెడ్డి అవుట్ అని రాయాలి కదా. అది కూడా ఇప్పుడే జరిగింది కదా. ఇప్పుడు ఒక్క సంజీవ్ కుమార్నే డ్రాప్ చేయలేదు, కాపు రామచంద్రరెడ్డి కూడా డ్రాప్ అయ్యాడు కదా. దానికేం చెప్తావు, ఒక ఎంఎస్ బాబే డ్రాప్ కాలే, ఆనంద్ రామనారాయణ కూడా ఇవ్వనంటేనే కదా ఆయన వెళ్ళిపోయింది. సో అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే ఒక అభ్యర్థి అన్పాపులర్ అనుకున్నప్పుడు ఆ అభ్యర్థులు మారుస్తున్నారు. అల్టిమేట్గా వైసీపీ 175 సీట్లు ఉన్నాయి. ఈ 175 సీట్లలో 2019లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలో మారో రిజర్వ్ సీట్స్ కనుక బీసీలకు ఎంతమందికి ఇచ్చారు, ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు, దాంట్లో కనుక తేడా ఉండి గతంలో 2019లో బీసీలకు ఇచ్చిన టికెట్ల కన్నా 2024లో తక్కువ ఇస్తే ఖచ్చితంగా విమర్శించవచ్చు. ఇది మొదటి కంపారిజన్. రెండో కంపారిజన్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఎంత శాతం బీసీలకు ఇస్తారు 170 సీట్లలో, వైసీపీ ఎంత శాతం ఇస్తారు. తెలుగుదేశం పార్టీ కన్నా వైసీపీ తక్కువ ఇస్తే అప్పుడు వైసీపీని ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. ఇది రెండో కంపారిజన్. మూడో కంపారిజన్ గెలిచిన 151 సీట్లు పక్క పెడతాం, 175 గెలిచిన 151 సీట్లలో ప్రస్తుత వైసీపీలో ఎంతమంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ ఈ సీట్లలో ఎంతమంది బీసీలను పెట్టారు కనీసం గెలిచిన సీట్లలో. ఈ కంపారిజన్ ఇచ్చినా కాస్తంత అర్థం ఉంటుంది. అది వదిలేసి కర్నూలులో ఎంపీ రాజీనామా చేసి విజయవాడలో ఎంపీ పార్టీలో చేరితే ఓ పద్మశాలి పోయాడు, అగ్రవర్ణం వచ్చాడు అని విశ్లేషణ చేస్తే అది ఏ రకమైన విశ్లేషణ అవుతుందని నేను ఇక మళ్ళీ వేరే కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ సార్, ఇంకో వార్త కూడా చూడొచ్చు సార్, అది ప్లే చేయండి ఒకసారి. టీడీపీ కకా వికలం, తమ్ముళ్ల హాహాకారాలు, పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల కరువు, ఎంపీ కేసినేని నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెబుతోన్న నేతలు అని చెప్పి. కేసినేని నాని వెళ్ళిపోయారు కాబట్టి టీడీపీ కకా వికలమైందని చెప్పి ఏ పేపర్ లేదు, సాక్షిలో అంటే ఇంకెందుకు మరి వేరే బ్యానర్ ఐటమ్ సార్ ఈరోజు హాఫ్ పేజ్ దానికే కేటాయించారు. నేను అందుకే ఇప్పుడు మీకు 3 ఏ పేపర్ అని అడుగుతున్నాను. అందుకే సార్ సో ఏం చేస్తారు, సాక్షి పేపర్ ఇది అఫీషియల్ జగన్ పేపర్, అది అఫీషియల్ టీడీపీ పేపర్లో రాస్తే నేను తప్పు పట్టను, ఎందుకంటే అది అఫీషియల్గా వాళ్ళ పార్టీ పేపర్ అని రాసుకున్నాక వాళ్ళు అదే రాసుకుంటారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 అన్నాడు, దాంతో కాంగ్రెస్లో విస్మయం అవుతున్న వార్త రావడంలో ఆశ్చర్యం ఏముందండి. అది నమస్తే తెలంగాణ కదా, అది నమస్తే కాంగ్రెస్ నమస్తే రేవంత్ రెడ్డి కాదు కదా. సో అందువల్ల నేను తప్పు పట్టాను నమస్తే తెలంగాణ, ఎందుకంటే ఇది ఓపెన్ న్యూస్ పేపర్. అలాగే సాక్షి వైసీపీ న్యూస్ పేపరు, ఇందులో తప్పు పట్టేది ఏముంటుందిగా. ఏ పార్టీకి అనుబంధం లేదు అన్న పేపర్లోనే ట్విస్ట్గా వార్త వస్తే దాన్ని విశ్లేషించాలి. సాక్షి పేపర్లు ఇంతకన్నా భిన్నమైన వార్తలు ఎందుకు వస్తాయి? సో అందువల్ల సంజీవ్ కుమార్ పోవడాన్ని ఆంధ్రజ్యోతి ఒక రకంగా రాస్తే, కేసీనేని నాని పోవడాన్ని సాక్షి ఇంకో రకంగా రాస్తుంది. సో అందువల్ల ఇక్కడ విషయం ఏంటంటే 2 పార్టీలు టీడీపీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు, వైసీపీ నుంచి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ నుంచి, ఎందుకంటే అక్కడ లేడు కనుక పోయటానికి. ఇదివరకు వెళ్ళిపోయారు, అక్కడ ఏమైనా చేరడమే తప్ప వెళ్ళడం లేదు. సో ఆల్రెడీ రక్తహీనతతో బాధపడుతున్నాడు, బరువు తగ్గడం ఉంటుందా? ఆల్రెడీ రక్తహీనత, ఇంకా బరువు తగ్గదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు అక్కడ ఇక్కడ. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోలేదా? అందువల్ల వైసీపీలో ఒక పద్మశాలిలో వెళ్ళిపోయినట్లు, ఒక ఎస్సీ ఎస్టీలో వెళ్ళిపోయినట్టు మనం కంక్లూజన్కి ఎలా రాగలం?
ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి చాలా పెద్ద నాయకుడు కదా, ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెద్ద నాయకుడా కాదా? ఇప్పుడు కేసీని నానిని జగన్ దగ్గరకు పట్టుకపోయిన అయోధ్య రామరెడ్డి బ్రదరే కదా. సో మళ్ళీ ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలకు వెళ్ళిపోయాడు. మీకు ఆనం రామనారెడ్డి పెద్ద నాయకుడు కాదా, మాజీ మంత్రి, ఆయన ఆర్థిక మంత్రిగా ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్లో, చాలా సీనియర్ మంత్రి. మరి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, సో కాపు రామచంద్రారెడ్డి, ఇంతమంది రెడ్లు కూడా పోతున్నారు కదా. ఇక్కడ రెడ్లేది, రెడ్లు పద్మశాలీలు, ఎస్టీలకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి పని పెట్టుకున్నాడు, సర్వేల ఆధారంగా ఎవరైతే అన్పాపులో వాళ్ళందరినీ తీసేసే పని పెట్టుకున్నాడు. అక్కడ రెడ్డా, బీసా, ఎస్సా, ఎస్టా, ఉమెనా, మెన్నా అనే సంబంధం లేదు. తనవాడ పక్కవాడ అనేది కూడా సంబంధం లేదు. ఎందుకంటే గెలుపు గుర్రాలకే పార్టీలు టికెట్లు ఇస్తాయి. తమ నాయకుడు గెలవాలి, గెలవడం కొరకు తమకు ఇప్పుడు జగన్ చెప్తున్నది అన్నా మనం గెలవాలి, గెలిచిన తర్వాత ప్రభుత్వం ఉంటే కదా పదవులు వచ్చేటి అని. అందువల్ల జగన్కు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళని కూడా మారుస్తున్నారు కదా. ఆ అంచనాలు ఏమైనా తప్పులుంటే తప్పులుండొచ్చు. అందువల్ల వైసీపీలో టికెట్ రాని వాళ్ళను వాళ్ళు పాపులరా అన్పాపులరా అనే అంశాన్ని విశ్లేషించవచ్చు. ఉదాహరణకు పాపులర్గా ఉన్నా తీసేస్తున్నాడు అంటే అది ప్రశ్నించవచ్చు, ఇది ఎక్కడి రాజకీయమయ్యా, అన్పాపులర్గా ఉన్న వాళ్ళ టికెట్ ఇవ్వలేదంటే అర్థమవుతుంది. లేదు మంచి వాళ్లకు కాస్త ఆనెస్ట్గా పేరున్న వాళ్ళని తీసేస్తే అడగచ్చు. కానీ తీసేసిన ప్రతి ఒక్కరిని కులాల లెక్కలు వేసుకుంటూ పోతే సో అట్లా ఎంతవరకు వేయగలుగుతాం మనము? కులాల లెక్కలు వేయగలుగుతారా? పోనీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ పద్మశాలిని డ్రాప్ అని చెప్తున్న పత్రిక గ్యారెంటీ ఇవ్వగలుగుతుందా? తెలుగుదేశం పార్టీ బీసీలకే వైసీపీ కన్నా ఎక్కువ సీట్లు ఇస్తుందని ఇస్తే అప్రిషియేట్ చేయొచ్చు అప్పుడు మనం. అందువల్ల ఇప్పుడు తెలుగుదేశానికి పరీక్ష ఏంటంటే జగన్ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు. మీరు న్యాయం చేయండి, మంచిదే కదా. బలహీన వర్గాలే అత్యధికంగా జనాభాలో మెజార్టీ కదా. అందువల్ల జగన్ అన్యాయం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తే అయిపోతుంది. ఎవరికి కమ్మలకు కాపులకు టికెట్లు ఇవ్వకుండా మొత్తం బీసీలకు ఇచ్చేస్తే నిజంగా చంద్రబాబు నాయుడు న్యాయం చేసిన వాళ్ళగా మనం అప్రిషియేట్ చేయొచ్చు. అందువల్ల టీడీపీలో ఎంతమంది బీసీలకు ఇస్తారు, వైసీపీలో ఎంతమంది బీసీలకు ఇస్తారో లెక్కలేస్తే తేలిపోతుంది కదా ఎవరి న్యాయం ఎవరి అన్యాయము. రైట్ సార్. కేసీఆర్ నాని వైసీపీ వేవ్లో కూడా గెలిచారు. 2014లో గెలిచారు, 2019లో వైసీపీ వేవ్ ఉంది కాబట్టి అప్పుడు కూడా గెలిచారు. సో అలాంటి నేత పార్టీ మారడం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎంత నష్టం కలిగించే అవకాశం ఉంది, వైసీపీకి ఎంత ప్లస్? రాష్ట్ర వ్యాప్తంగా ఉండకపోవచ్చు ఇంపాక్ట్, అట్లీస్ట్ ఆ కృష్ణా జిల్లా ఎన్నికలు వచ్చాక చూద్దామండి. మనం ఇప్పుడే ఒక లెక్కలు ఎలా వేసుకుంటాం? నాకు ఏం థర్మామీటర్లు బారోమీటర్లు లేవు కదా, చెప్పలేదు కదా ఎలా ఎంత నష్టం అంటే. కృష్ణ అంటే అందువల్ల డెఫినెట్గా కేసీఆర్ నాని బలమున్న నాయకుడే. సో ఆయనను బలహీనపరిచే కార్యక్రమం చాలా కాలంగా టీడీపీలో జరిగింది. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆయన బ్రదర్ చిన్నిని ప్రమోట్ చేశారు. బోండా ఉమా, బుద్ధ వెంకన్న లాంటి నాయకులను వ్యతిరేకము. చిన్ని రంగప్రవేశం చేశాక వ్యూహాత్మకంగా కేశినేని నాని వెనకాలన్న ఫాలోవర్స్ను గణనీయమైన సంఖ్యలో టీడీపీ లాయలిస్టుగా మార్చుకున్నారు. ఎందుకంటే కేశినేని వెళ్తాడు అని టీడీపీకి ముందే తెలుసు, టీడీపీ పంపిస్తుందని కేశినేని నాని కూడా ముందే తెలుసు. అందువల్ల ఇదేమి ఇప్పుడు ఆయన జగన్ కోవర్టు అని విమర్శిస్తున్నారు. సో రాజకీయాల్లో ఎవరి కోవర్ట్లు ఉండరు. నిన్నదాకా ఒక పార్టీలో ఉంటారు, రేపు మళ్ళీ పార్టీలు మారుతూనే ఉంటారు కదా. సో టీడీపీలో వచ్చేవాళ్ళు టీడీపీలో వస్తుంటారు, వైసీపీలో వచ్చేవాళ్ళు వైసీపీకి వస్తుంటారు. ఆ లెక్కలైతే రాజకీయాల్లో అందరూ కోవర్ట్లు అయిపోతారు, ఎవరు మిగులు. నిన్నదాకా వాళ్ళే రేపు పొద్దున్న తిడుతుంటారు. అందువల్ల కేశినేని నాని వ్యవహారం ఇవాళ కొత్త కాదు. ఇప్పుడు తెలంగాణలో మనకు పోల్చగలిగితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాంగ్రెస్లో ఉంటున్నాడు, కాంగ్రెస్నే విమర్శిస్తూ వచ్చాడు. చివరకు లాస్ట్కి ఆయన బీజేపీలో చేరాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేసాడు. అందువల్ల కేశినేని ఎపిసోడ్ కూడా దాదాపు 2-3 ఏళ్ళుగా నడుస్తున్న ఎపిసోడే. నాకు గుర్తు 2021 కార్పొరేషన్ ఎన్నికలతో మొదలైంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన తన కూతుర్ను మేయర్ చేయాలని కేశినేని అనుకున్నారు. అప్పుడు ఇతర తెలుగుదేశం నేతలతో సహకారం రాలే. తనకు వ్యతిరేకంగా తన సోదరుడు చిన్నిని లోకేషే ప్రోత్సహిస్తున్నాడని కేశినేని నానికి అనుమానము. తెలుగుదేశం నాయకులు ముందు జాగ్రత్తగా కేశినేని ఎప్పుడో పోతాడు కనుక ఆయనను కట్ చేసే పని చాలా కాలంగా మొదలుపెట్టారు. అందువల్ల అక్కడ కులాలతోనో
వ్యక్తిగత పేర్లతోనే కాదు. ఇప్పుడు ఏమి టీడీపీ కేసీఆర్ నాని పోతే తెలుగుదేశంలో కమ్మలు లేకుండా లేరు కదా. ఆ మాటకు వస్తే అక్కడ పోటీ చేసిన పొట్లూరు వరప్రసాద్ పీవీపీ పోటీ చేశాడు. వైసీపీ కూడా క్యాండిడేట్లు గతంలో లేక కాదు కదా. అందువల్ల ఒక నాయకుడు కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకుడు పోతే డెఫినెట్గా ఆ పార్టీకి నష్టమే, చేరుతున్న పార్టీకి ఎంతో కొంత లాభమే, కాదని అన్నారు. కానీ అది రాజకీయాల్లో సహజ పరిణామాలే కదా. రైట్ సార్, ఇక ఒకసారి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. ఆయన తాడేపల్లిలో జగన్ కలిసే ప్రయత్నం చేశారు, ఆయన్ని కలవనివ్వలేదు. నన్ను కలిసే అవకాశం ఇస్తే మిమ్మల్ని దీవిస్తా లేకపోతే శపిస్తానని కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు మనకు కలవలేదు అనుకుంటా కదా, అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కలవనివ్వలేదు సార్. అయితే శపిస్తే అయిపోతుంది, ఇంకేముందిగా. అందువల్ల జగన్ కేఏ పాల్ శాపానికి భయపడతానే అనుకోను. ఆల్రెడీ చెప్పించారు సార్ బయటకు వచ్చి, కేఏ పాల్ జగన్ మాజీ సీఎం అని చెప్పి. అదే ఇప్పుడు కేఏ పాల్ శాపానికి జగన్ భయపడతాడని నేను అనుకోను. కేఏ పాల్ దీవెన కొరకు జగన్ ఎదురు చూస్తున్నాడని అనుకోను. అందువల్ల కేఏ పాల్ యాజ్ ఎ లిబర్టీ, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన శపించడానికి దీవించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. లేదు శాపమే దీవెన అవుతుందా, దీవెనే శాపం అవుతుందో తెలియదు. సో ఈజ్ ఎ ఫ్రీడమ్. జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కేఏ పాల్ దీవెనలు కాదుగా, ప్రజల దీవెన. సో అందువల్ల ప్రజలు దీవిస్తే ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరో దీవిస్తే ముఖ్యమంత్రి కాడు, ఎవరో శపిస్తే ఆయన మాజీ సీఎం కాడు, ప్రజలు కోపిస్తే మాజీ సీఎం అవుతాడు. అందువల్ల కేఏ పాల్ యాజ్ నౌ ఫ్రీడమ్, ఆయన ఎవరినైనా చెప్పించవచ్చు. ఆయన సర్వసత్తా గణతంత్ర ప్రజాతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ ఉన్న పౌరుడు. భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు రైట్ నాట్ టు శాపం అని, శపించకూడదు అని ఎక్కడా భారత రాజ్యాంగంలో రిస్ట్రిక్షన్ లేదు. ఇటీవల వచ్చిన భారత న్యాయ సంహిత, ఐపీసీ ప్లేస్లో వచ్చిన భారత న్యాయ సంహిత కానీ సిఆర్పిసిలో ప్లేస్ వచ్చిన కానీ శాపము నేరము, ఫలానా నేరము అని ఎక్కడ లేదు కనుక డెఫినెట్గా శపించుకోవచ్చు. ఎందుకంటే శాపం నేరం అని నాకు తెలిసినంత వరకు పాత ఐపీసీలో సిఆర్పిసిలో లేదు, ప్రజెంట్ భారత న్యాయ సంహిత సురక్ష సంహితలో లేదు. అందువల్ల నేరము చట్టంలో నేరం కాంతి ఎవరికైనా అధికారం ఉంది కదా, బ్రహ్మాండంగా శపించుకోవచ్చు. రైట్ సార్, ఇక జగన్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు సార్. ఆయన కూడా కలవనివ్వలేదు, పవన్ కళ్యాణ్ కూడా కలవనివ్వలేదు. ఆయన అక్కడ ఉన్న వాళ్ళతో వాగ్వాదం కూడా పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో ఉంటే నన్ను ఎందుకు కలవనివ్వట్లేదు, నేను పవన్ కళ్యాణ్కి మంచి ఆఫర్ ఇద్దామని వచ్చాను, నా మాట వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటూ కామెంట్ చేశారు. అంటే బహుశా పవన్ కళ్యాణ్కి సీఎం కావాలని లేదు కావచ్చు, అందుకే వినదలుచుకోలేదు కావచ్చు. ఇప్పుడు అది మనకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ సీఎం అవడం కాడని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కదా. ఆయన వైసీపీ భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాడు కదా, పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నది. అందువల్ల సీఎం కావాలంటే మెజార్టీ సీట్లో పోటీ చేయాలి. సో ఎలాగూ సీఎం అవకాశం లేదు ఈ సమయానికి. అందుకే ఎందుకు ఆఫర్ అని చెప్పి ఆఫర్ సీఎం ఆఫర్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు, కేఏ పాల్ కాదు కదా. అంటే మా పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు అవకాశం ఇస్తుంది, మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను, ఏదేదో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.